ఇంతకుముందు వీడియోలో మనం ఫామ్ ఫిల్లింగ్ ఎలా అనేది నేర్చుకున్నాము. సో ఇక్కడ కొన్ని చిన్నవి అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలాంటివి చూద్దాము. సో ఫస్ట్ మనకు దీంట్లో తెలియంది అండ్ ఇంతకుముందు వీడియోలో చూపెట్టండి స్ట్రాంగ్ పాస్వర్డ్. మనకు సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, అప్పుడు తెలుస్తుంది అది స్ట్రాంగ్గా లేదా అనేది. ఒకవేళ స్ట్రాంగ్ లేకపోతే అది స్ట్రాంగ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి సిస్టమ్ది అనేది చూద్దాం. విండోస్ 10 అండ్ 11లో అయితే డైరెక్ట్గా మనకు సెట్టింగ్స్ అనే యాప్ ఉంటుంది. విండోస్ బటన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే చూడండి, సెట్టింగ్స్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అకౌంట్స్ అని ఉంటుంది. అకౌంట్స్ క్లిక్ చేయండి. దీని తర్వాత ఇట్లా కిందకి రండి, ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్స్. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో చూడండి, ఇవి మనకు వేస్ టు సైన్ ఇన్ 4 వేస్ ఉన్నాయి. దీంట్లో పిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పిన్ అనేది సెలెక్ట్ చేసుకొని చేంజ్ యువర్ పిన్. మనం ఆల్రెడీ ఉన్న పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ ఇంక్లూడ్ లెటర్స్ అండ్ సింబల్స్, ఇక్కడ మనము ఆల్ఫా న్యూమరిక్ అండ్ సింబల్స్, ఆల్ఫాబెటిక్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ వచ్చేటట్టుగా ఎంటర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సపోజ్ నా పేరు, నేను ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది. చూడండి, ఇది నా స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇట్లా పాస్వర్డ్ చేంజ్ చేసుకొని ఓకే కొట్టండి, మీకు కొత్త న్యూ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది. ఇది 10 అండ్ 11లో. మనకు మామూలుగా విండోస్ ఓల్డర్ వర్షన్స్ ఉంటే విండోస్ బటన్ క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి. కంట్రోల్ ప్యానల్లో ఇక్కడ యూజర్ అకౌంట్స్ ఉంటుంది. యూజర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే మనకు యూజర్ అకౌంట్స్ చూడండి, ఇక్కడ చేంజ్ అకౌంట్ టైప్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడే చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా మనకు మధ్యలో కనిపిస్తుంది. నాది ఇది ఓల్డ్ వర్షన్ కాదు కాబట్టి నాకు కనబడట్లేదు. ఓల్డర్ వర్షన్లో ఇక్కడ కనిపిస్తుంది, క్లిక్ చేసి చేంజ్ చేసుకోండి. ఇది పాస్వర్డ్ చేంజింగ్. నెక్స్ట్ చెక్ చేసుకునేది ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ అండ్ ప్రివిలేజ్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ మన యూజర్కి సంబంధించి ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలి. చూడండి, అది కమాండ్ ప్రాంప్ట్లో వస్తుంది మనకు. విండోస్ ఆర్ సిఎండి ఎంటర్. ఫస్ట్ మనకు యూజర్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నా దాంట్లో ఒకటే యూజర్ ఉంది కాబట్టి ఏ అనిల్ అనేది, దానికి ఏం ప్రివిలేజెస్ ఉన్నాయి, నెట్ యూజర్ స్పేస్ ANIL. చూడండి, నా ఇప్పుడు ఈ యూజర్కి సంబంధించి ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయి. చూడండి, లోకల్ మెంబర్షిప్ అడ్మినిస్ట్రేటర్ దీనికి ఉంది. వేరే యూజర్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా క్లిక్ చేసుకోండి. దానికి సంబంధించి ఒకవేళ వేరే ఈ మన రెగ్యులర్ యూజ్ చేసే ఒక యూజర్కి మాత్రమే అడ్మినిస్ట్రేటర్ ఉంది, ఇంకో యూజర్ కూడా మీ సిస్టంలో ప్రజెంట్ ఉంది. ఇప్పుడు దానికి అడ్మినిస్ట్రేటర్ రైట్స్ తీసేయాలి అంటే సింపుల్గా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి అకౌంట్స్, యూజర్ అకౌంట్స్, ఇక్కడ మీకు చేంజ్ యువర్ అకౌంట్ టైప్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇప్పుడు నా దాంట్లో ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఇది యాక్టివ్లో లేదు. ఒకవేళ 2 అకౌంట్లు ఉన్నాయనుకోండి, మీకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. స్టాండర్డ్, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, ఒకటే అకౌంట్ ఉంది, నాది అడ్మినిస్ట్రేటర్లో ఉంది. ఒకవేళ నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మీకు ఇక్కడ వేరే నేమ్ చూపిస్తుంది, దాన్ని స్టాండర్డ్ మోడ్లో ఇక్కడ ఉంది కదా స్టాండర్డ్, ఇది సెలెక్ట్ చేసి చేంజ్ అకౌంట్ టైప్ క్లిక్ చేస్తే మీకు వేరే అకౌంట్ స్టాండర్డ్ మోడ్లోకి చేంజ్ అవుతుంది. సో ఆ విధంగా మనం అకౌంట్ని వేరే టైప్కి చేంజ్ చేసుకోవాలి. అది ఎక్కడ వస్తుంది మనకు ఆప్షన్, యాక్సెస్ కంట్రోల్ అండ్ ప్రివిలేజ్. ఇది రెగ్యులర్ రివ్యూ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్. ఇక్కడ రెగ్యులర్గా రివ్యూ చేసుకోవడము, దాని అడ్మినిస్ట్రేటర్ రైట్స్ని చేంజ్ చేసుకోవడము అట్లాంటివన్నీ ఇక్కడ వస్తుంది మనం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, స్కాన్స్ అని కూడా నేను దాంట్లో చెప్పాను. బ్యాకప్స్. నెక్స్ట్ ఇది చూడండి, సెన్సిటివ్ డేటా ఎన్క్రిప్టెడ్. మనం నో పెట్టుకున్నాం, ఎన్క్రిప్ట్ ఏం చేసుకోవట్లేదు కాబట్టి ఒకవేళ ఎన్క్రిప్ట్ చేసుకొని వేసి పెట్టుకోవాలి అంటే డేటాని ఎలా ఎన్క్రిప్ట్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకవేళ మనం సపోజ్ ఒక ఫోల్డర్ని ఎన్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ట్రై చేద్దాము మన సిస్టంలో. ఓకే, నేను ఈ ఫోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎన్క్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాపర్టీస్ కొట్టండి, రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే మీకు జనరల్లో ఇక్కడ అడ్వాన్స్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఆప్షన్ చూడండి, ఎన్క్రిప్ట్ కంటెంట్స్ టు సెక్యూర్ డేటా. చూడండి, నా దాంట్లో ఇది గ్రే కలర్ ఉంది, అంటే డిజేబుల్లో ఉంది. అంటే నా దాంట్లో అది ఎన్క్రిప్షన్కి సంబంధించిన హార్డ్వేర్ లేదు అని అర్థం. అది నా సిస్టంలో లేదు కాబట్టి నేను ఎన్క్రిప్ట్ చేయలేను, నేను కంప్లీట్గా నో పెట్టేస్తాను. ఒకవేళ మీ సిస్టమ్స్లో అవైలబుల్ ఉంటే దాన్ని ఎన్క్రిప్ట్ చేసుకొని వేసి పెట్టండి. అది ఉందా లేదా చూసుకోవడం కూడా ఈజీ ఉంటుంది. చూడండి, సెట్టింగ్స్లో వెళ్ళేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది, అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది విండోస్ సెక్యూరిటీ ట్రాక్మెంట్ ఉంది కదా. ఇట్లనే ఒకవేళ మీ దాంట్లో ఎన్క్రిప్షన్కి సంబంధించిన హార్డ్వేర్ ఉంటే ఇక్కడ మీకు డివైస్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఇక్కడ మీకు డివైస్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఇంకో బాక్స్ కనిపిస్తుంది. సో నా దాంట్లో లేదు కాబట్టి కనిపించలేదు.
ఎన్క్రిప్షన్ ప్రొసీజర్ మాత్రం ఇదే. ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తే మీకు ఎన్క్రిప్ట్ అయిపోతుంది అంతే. అలా చేసుకొని ఇక్కడ మీరు ఎస్ అని పెట్టుకోవచ్చు.